ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథమును బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి ఆమోసు గ్రంథము 1వ అధ్యాయంలో నుండి మనం కొన్ని భాగాలుగా చూస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా మనము ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి మనము 9, 10 వచనాలను గురించి ఈ 2 వచనాలను గురించి మనం చదువుతాము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారి అందరిని ఎదోమీలకు అప్పగించిరి అంట. తూరు, దేవుని బిడ్డలారా, ఈ తూరు అనేటువంటి యొక్క ప్రాంతాన్ని గురించి నేను మీకు కొన్ని విషయాలను నేను ఆయా విధిగా తెలియజేయాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, తూరు యొక్క విషయము, పట్టణము, ఇది మనకు తూరు పట్టణము మనకు 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనకి బాగా మనకు కనబడుతుంది. దావీదు గారు రాజు అయినటువంటి రాజుగారి యొక్క కాలంలో తూరు పట్టణాన్ని గురించి కూడా మనకు రాయబడుతుంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో, తూరు రాజాకు హీరాము దూతలను, దేవదారు మ్రాణులను, వడ్రంగులను, కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరం కట్టిరి. ఇది మీరు తర్వాత చదువుకోండి. తూరు యొక్క పట్టణము, తూరు ప్రాంతం కూడా అది గొప్ప వ్యాపార కేంద్రంగా ఉంటుంది. అందుకొరకనే దావీదు గారితో వారు బాగా ఉన్నట్టుగా మనకి ఈ పట్టణం మనకు కనబడుతూ ఉంటుంది. తూరు రాజు అయినటువంటి ఎవరంటే హీరాము రాజు. దావీదు గారికి రాజు అయిన తర్వాత తాను కోట కట్టడానికి తగినటువంటి సామాగ్రి అంటే 11వ వచనం ప్రకారం దూతలను, దేవదారు మ్రాణులను, వడ్రంగులను, కాసే పని వారిని, అంటే ఆ తూరు పట్టణంలో మంచి వ్యాపార కేంద్రంగాను అన్ని ప్రాంతాలకు అది మంచి ప్రాముఖ్యమైన పట్టణంగా ఉంటుంది తూరు. ఈ తూరును గురించినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, సొలొమోను గారు రాజైనటువంటి సందర్భంలో కూడా మనం గమనించగలము. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి, తర్వాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోనును పట్టాభిషేకము నొందెనని తన సేవకులకును సొలొమోను నొద్దకు పంపెను. ఏలనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండను. ఒకప్పుడు ఈ తూరు పట్టణము లేక తూరు రాజు హీరాము దావీదు గారితోటి సొలొమోను వద్ద కూడా వాళ్ళకు దగ్గరి మంచి పరిచయస్తులుగా ఉంటూ వచ్చినారు. ఈ అధ్యాయంలో మనం చదివితే దేవుని యొక్క మందసాన్ని కట్టడానికి ప్రాముఖ్యంగా దానికి కావాల్సిన కర్రలన్నీ కూడా తన అక్కంచే పంపినట్లు ఈ 5వ అధ్యాయంలో మనము చాలా విషయాలు మనం గమనించగలం. తూరు రాజునకు, హీరాముకును, సొలొమోనుకు మంచి సంబంధం. అది దావీదు గారి కాలం నుంచి ఉన్నటువంటి విషయము. దేవుని మందిరమును నిర్మించుటలో హీరాము అనేటువంటి ఈ రాజు అంటే తూరు రాజు. గమనించవలసిన విషయం ఏంటంటే, తూరు పట్టణం అనేటువంటిది మనకు బైబిల్ ప్రకారంగా చాలా వ్యాపార కేంద్రము, మంచి బిజినెస్ ఏరియా. కాబట్టి ఇంకోటి ఏంటంటే, అక్కడ మంచి పనివారు ఎక్కడికైనా కూడా పని చేయడానికి కొరకు వస్తువులను ఎగుమతి దిగుమతి చేసేటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. అలాంటి పట్టణాన్ని గురించి దేవుడు మనకు చదువుతున్నటువంటి ఆమోసు గ్రంథంలో ఆమోసు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే, 9వ వచనంలో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని ఏం చేస్తాడంట, శిక్షిస్తాడట. ఏలైనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు జ్ఞాపకము తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీలకు అప్పగిస్తారు. సహోదర నిబంధనను జ్ఞాపకం తెచ్చుకోవడం లేదంట. ఎవరు? తూరు పట్టణాన్ని గురించి. కాబట్టి పిల్లలు, ఈ రోజుల్లో సహోదర నిబంధనను గురించినటువంటి విషయము ఎంతవరకు మనము ఎరుగుదము? మనకేమైనా నిబంధనలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? కాబట్టి దేవుడు ఈ పట్టణాన్ని గురించి శిక్షిస్తాడంటే మనం కూడా ఎరుగుండి సరైన విధంగా లేకపోతే రేపు మనకు కూడా శిక్ష ఉందనేటువంటి సందర్భాన్ని ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఈ భాగాన్ని బట్టి
కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ భాగాలను చదివేటువంటి మనం కూడా రేపు దేనికి మనం ఎందుకు రాయబడ్డాయంటే మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. ఈ సత్యాలన్నీ కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఇక్కడ దాదాపు 8 స్థలాలను గురించి రాయబడి ఉంది. ఏది? శిక్ష, తీర్పు. దాంట్లో యూదా గురించి ఉంది, ఇశ్రాయేలు వారి గురించి కూడా ఉంది. ఇది రాగల దినముల్లో మనం ఈ పాటను చూస్తాము. కాబట్టి గమనించండి, ఆ శిక్షకు మనం గురి కావద్దనంటే ప్రభువుకు ఏ విధంగా మనము జీవించాలో దాన్ని మనం ఎరిగి జీవిస్తే మేలు, క్షేమం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ శిక్షనే రాబోతుంది. అందుకనే ముందుగానే ప్రవచనార్థంగా దేవుడు వారికి దేవుని దాసుల ద్వారా తెలియజేస్తున్న సందర్భం. యెషయా గ్రంథము 23వ అధ్యాయము, దయచేసి 23:17 వరకు ఇది మనము చదవండి. మీరు తర్వాత చదువుకోండి. నేను కొన్ని చదివి వినిపిస్తున్నాను. యెషయా గ్రంథం 23 మాట నుంచి. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయేను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, సముద్రము దాటు నుండు సిదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. కాబట్టి మంచి వ్యాపార కేంద్రము సిదోను. ఈ దినాలలో కూడా వ్యాపారాన్ని బట్టి అన్నిటిని బట్టి మన ఆత్మీయ జీవితంలో ఏమైపోయిందంటే ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నాం. ఈ దినాల్లో దేవుని సేవ కానీ దేవుని పని కానీ అన్ని కూడా వ్యాపారంగా వచ్చినటువంటి విషయం, లాభం కొరకు చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇది కూడా తూరు కూడా అట్లాంటి వర్తకులు వ్యాపారం కేంద్రంగా ఉంటుంది. 3వ వచనంలో షీహోరు నది ధాన్యము, నైలు నది పంట, సముద్రం మీద నీటిలోని తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను కదా. సిదోను పట్టణం, ఇదంతా కూడా చదువుకోండి. తూరు పట్టణానికి దానికి ఉన్న వైభవాన్ని గురించి, దానికి వచ్చేటువంటి శిక్ష, తీర్పును గురించి కూడా రాయబడి ఉన్నదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఇంకొక అధ్యాయం కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మరియు 11వ సంవత్సరం నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నాశనమాయను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పాను గనక. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రము దాని తరంగములు పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దాని ఒట్టి బండగా చేసేదను. గమనించండి, తూరును ఏం చేస్తారంట? తూరు అంటేనే బండ. కాబట్టి ఏం చేస్తారట? ఆ విధంగా సముద్రం దానిని నాచరించును, అది వలలు పచ్చలకు చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభు యెహోవా వాక్కు, జనములకు దోపుడు సొమ్మగును. ఏది? తూరు. ఇంకా ఈ తూరు పట్టణాన్ని గురించి 27వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 27 మొదటి నుంచి కూడా రాయబడింది. నరపుత్రుడా, తూరు పట్టణం గురించి అంగలార్పు వచనం ఎత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయుము. ఇదంతా కూడా సముద్ర రేవుల మీద నివసించుదానా, అనేక దీపములకు ప్రయాణం చేయు వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము గలదానమై నీవు అనుకుంటున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యం గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను సేనీరు దేశపు సరళ వృక్ష మానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మాను తెచ్చి నీ ఓడ కొయ్యలను చేయుదురు. ఇదంతా కూడా తూరు పట్టణానికి వచ్చిన విషయము, దాని యొక్క కట్టబడిన గురించిన విషయం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 28వ వచనము 28వ అధ్యాయం తూరు పట్టణాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథం 28. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, నరపుత్ర, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై, సాతాను గురించి ఇక్కడే చెప్పబడినటువంటి విషయం కూడా మనకు కనబడుతుంది. గర్విష్ఠుడవై, నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యన నేను ఆశీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియో దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు.
నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. సైతాను గురించి విషయం నీకు మర్మమైనది ఏదీ లేదట. నీ జ్ఞానం చేత నీ వివేకమును ఐశ్వర్యం నొందితివి. నీ ధనాగారమంతులోనికి వెండి బంగారం తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీ ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఈ రోజుల్లో కూడా గర్విష్ఠులు, ఏదో ఉన్నది ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులు అని చెప్పేటువంటి వారికి కూడా వచ్చేటువంటి యొక్క శిక్ష తీర్పును గురించినటువంటి యొక్క విషయం. 8వ వచనం, నిన్ను పాతాళంలో పడవేతును, సముద్రములో మునిగి చచ్చిన వారి వల్లనే నీవు చత్తువు. నీవు అంటాడు తూరు గురించి. ఇది సైతానుకు గురించినటువంటి యొక్క మాట. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కావు కదా. గమనించండి, ఇదంతా కూడా తూరు పట్టణాన్ని గురించినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చదివేటువంటి మనము ఎందుకు దేవుడు ఈ మాటలు ముందుగానే తెలియజేస్తున్నాడు ప్రవక్తల ద్వారా అంటే, అలాంటి శిక్షకు మనము గురి కావద్దు అని చెప్పేసి. గత పాఠములో కూడా జఫన్యా గ్రంథంలో కొన్ని విషయాలు నేను తెలియజేస్తూ వచ్చినాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సందర్భాలండి, దేవుని బిడ్డలముగా మనం ఆ విషయాలను ఎరిగి ముందుగానే మనం కనుక సరి చేసుకుంటే చక్కబరుచుకుంటే జీవితాలను దేవుడు క్షమించేవాడుగా ఉంటున్నాడు. నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. 3వ వచనం, దేశములోని సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయం గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడు మనల్ని శిక్షకు పాత్రలు కావద్దని దేవుని గ్రంథంలో దేవుని దాసుల ద్వారా ఆమోసు గారి ద్వారా ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలకు కావచ్చు, ఇక్కడ నివసించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజులకు లేక ఈ పట్టణాలకు ఎట్లా గుర్తు చేస్తున్నాడో ఈ భాగాన్ని అనుసరించి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ చివరి దినం మనం కూడా ఈ సత్యాలను ఎరిగి దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులం కాకుండా దేవుని కొరకు సరైన విధానంగా జీవించి ఆయన బిడ్డలంగా మనం జీవిస్తాం. ఆరతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, భాగాన్ని దీవించు ఇచ్చినందుకు చెల్లిస్తూ వేసుకోవడం ప్రాంచుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరి తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ.